మన దేశంలో ప్రజల నుంచి డబ్బులు డిపాజిట్ చేయించుకొని మోసం చేసిన సంస్థలను చూస్తున్నాం. కానీ డిపాజిట్లు తిరిగి చెల్లించని ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు లేవు. అయితే జగన్ సర్కార్ మాత్రం ఇందుకు మినహాయింపు. డిపాజిటర్లకు సకాలంలో డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఇదే. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రభుత్వ శాఖలకు నిధులు కేటాయిస్తుంది. అయితే జగన్ సర్కార్ రివర్స్ అన్నమాట. ప్రభుత్వ శాఖలు, సంస్థల నుంచి నిధులు లాక్కొని వాటిని అడుక్కునే స్థాయికి దిగజార్చింది. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ పేరిట సాగించిన ఈ దోపిడీ తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డబ్బులు డిపాజిట్ చేయించుకొని తిరిగి చెల్లించకుండా జగన్ సర్కార్ మోసం చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకి బలవంతంగా డబ్బులు డిపాజిట్ చేయించుకోవడమే కాక మెచ్యూర్ అయ్యి ఏళ్లు గడుస్తున్నా వెనక్కి ఇవ్వడం లేదు. సీఎం జగన్ నిత్యం నా అక్క చెల్లెమ్మలు అంటూ జపం చేసే డ్వాక్రా మహిళల నిధులు మొదలుకొని భవన నిర్మాణ రంగ కార్మికులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, బడుగు బలహీన వర్గాల ఫెడరేషన్ల వరకు నిధులను ఖాళీ చేసేశారు. 33 ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఏపీఎస్ఎఫ్సిలో మొత్తం 4,736 కోట్లు డిపాజిట్ చేయించారు. ఇందులో నుంచి చట్ట విరుద్ధంగా 3,670 కోట్లను రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు లోను రూపంలో ఇచ్చారు. 2.5 ఏళ్ల క్రితమే డిపాజిట్లు మెచ్యూర్ అయినా చాలా సంస్థలకు తిరిగి చెల్లించడం లేదు. ఆర్థిక శాఖ మాటలు విని సీఎంఓ అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గి కోట్ల రూపాయలు డిపాజిట్ చేశాం. ఇప్పుడు వడ్డీ లేక, అసలు రాక నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు పడుతున్నాం. చేతిలో చిల్లి గవ్వ కూడా లేక ఆర్థిక శాఖ చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదని ఆయా సంస్థల అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే దాదాపు 8% వడ్డీ వస్తుంది. డిపాజిట్లు మెచ్యూర్ అవగానే తిరిగి ఇచ్చేస్తారు. అదే ఏపీఎస్ఎఫ్సిలో ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన డిపాజిట్లకు ఇచ్చే వడ్డీ కేవలం 4 నుంచి 5% లోపే. మెచ్యూర్ అయినా తిరిగి ఇవ్వడం లేదు. పైగా ఎప్పటికప్పుడు మెచ్యూరిటీ కాల పరిమితి పెంచుకుంటూ పోతున్నారు. దీనివల్ల ప్రభుత్వ శాఖలకు 100 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. కంపెనీల చట్ట ప్రకారం ఏదైనా కార్పొరేషన్, ప్రభుత్వ రంగ సంస్థలు తమ వద్ద ఉన్న డబ్బును డిపాజిట్ చేయాలనుకుంటే అగ్రస్థానంలో ఉన్న 4-5 బ్యాంకులకు ఆఫర్ చేస్తాయి. ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీ రేట్లు ఇస్తే అందులో డిపాజిట్ చేస్తారు. ఇక జగన్ సర్కార్ మొదట కాజేసింది డ్వాక్రా మహిళల డబ్బునే. శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ నుంచి 750 కోట్లు స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్లో డిపాజిట్లు చేయించుకున్నారు. 2020-21లో 200 కోట్లు, 2023-24లో 550 కోట్లు లాగేసుకున్నారు. ఇప్పటి వరకు శ్రీనిధికి నయా పైసా కూడా తిరిగి చెల్లించలేదు. భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం కాంట్రాక్టర్లు కాంట్రాక్టు విలువలలో 1% లేబర్ సెస్ కింద జమ చేస్తారు. ఈ నిధులను కార్మికుల ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, పెన్షన్లు, ఇతర లోన్ల అవసరాల కోసం వాడాలి. కానీ జగన్ సర్కార్ కార్మికుల నిధులను కూడా వదలలేదు. ఏపీ భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి 2020-21లో 240 కోట్ల డిపాజిట్ చేయించుకున్నారు. 3 ఏళ్లు దాటినా ఒక్క రూపాయి వెనక్కి ఇవ్వలేదు. రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం, ఉన్న వాటిని అభివృద్ధి చేయడం ఏపీ మారిటైమ్ బోర్డు బాధ్యత. ఇందుకోసం ఆర్ఈసీ, పిఎఫ్సి లాంటి సంస్థలు, ఎస్బీఐ లాంటి బ్యాంకుల నుంచి వేల కోట్ల అప్పులను 11 నుంచి 12% వడ్డీకి తెస్తుంది. అలా తెచ్చిన డబ్బులను 4 నుంచి 5% వడ్డీకి ఎస్ఎఫ్సిలో డిపాజిట్ చేస్తుంది. ఏపీ మారిటైమ్ బోర్డు 1200 కోట్లను ఎస్ఎఫ్సిలో డిపాజిట్ చేయగా 464 కోట్లే తిరిగిచ్చారు. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 2 దఫాలుగా 555 కోట్ల డిపాజిట్ చేసింది. 3 ఏళ్ళు అవుతున్నా ఎస్ఎఫ్సి పైసా కూడా తిరిగి ఇవ్వలేదు. పైగా ఎండీసీలో వాటాలను అమ్మకానికి పెట్టి రహస్య విదేశీ ఇన్వెస్టర్ నుంచి 7,000 కోట్లు అప్పు తెచ్చింది. ఎండీసీ తన విధులు పక్కన పెట్టి ప్రభుత్వానికి అప్పులు తెచ్చిపెట్టే బాధ్యతను భుజాలపై వేసుకుంది. గుంటూరులోని పలు ప్రభుత్వ కార్యాలయాల నుంచి ₹1 కోటి డిపాజిట్ చేయించుకున్నారు. గుంటూరు కలెక్టర్ నుంచి 34 లక్షలు, పీడీ డామా కార్యాలయం నుంచి 23 లక్షలు, జిల్లా నీటి నిర్వహణ కార్యాలయం నుంచి 13 లక్షలు, జిల్లా రెవెన్యూ కార్యాలయం నుంచి 30 లక్షలు లాగేశారు. 3 ఏళ్ళు అవుతున్నా ఇంతవరకు ఇవి తిరిగి చెల్లించలేదు. 33 ప్రభుత్వ రంగ సంస్థల నుంచి బలవంతంగా తెచ్చుకున్న డిపాజిట్లు మొత్తం 4,736 కోట్లలో 3,670 కోట్లను ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు 6% వడ్డీకి లోను రూపంలో ఇచ్చారు. ఏపీ టిట్కోకు 350 కోట్లు, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్కు 200 కోట్లు, ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు 250 కోట్లు లోన్ ఇచ్చారు.
ఈ 4 కార్పొరేషన్లకు కలిపి మొత్తం 4,320 కోట్ల లోన్లు ఇచ్చారు. ఇందులో ఏ ఒక్క కార్పొరేషన్ కూడా ఇంతవరకు తిరిగి స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్కు అప్పులు చెల్లించలేదు. కానీ ఈ 4 కార్పొరేషన్ల నుంచి వడ్డీల రూపంలో 296 కోట్లు వచ్చాయని ఎస్ఎఫ్సి చెప్తుంది. పైగా తాము డిపాజిట్లు తెచ్చిన ఆ 33 విభాగాలకు కలిపి 246 కోట్ల వడ్డీలు చెల్లించామని పేర్కొంది. నా బీసీలు అంటూ చెప్పుకునే జగన్ సర్కార్ 3 ఏళ్ల క్రితం కుమ్మరి శాలివాహన కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ నుంచి 4 కోట్లు తీసుకుంది. ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి 3 ఏళ్ల క్రితం 103 కోట్లు డిపాజిట్ చేయించుకున్నారు. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి 100 కోట్లు, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ నుంచి 60 కోట్లు తీసుకున్నారు. ఇక ఏపీ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 15.5 కోట్లు, ఉన్నత విద్యా మండలి నుంచి 40.31 కోట్లు, టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ బోర్డు నుంచి 40 కోట్లు తీసుకున్నారు. అనంతపురం జేఎన్టీయూ నుంచి 55 కోట్లు, కాకినాడ జేఎన్టీయూ నుంచి 80 కోట్లు డిపాజిట్ చేయించుకున్నారు. సెర్ప్ నుంచి 71 లక్షలు లాగేశారు. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి 400 కోట్లు, నన్నయ్య యూనివర్సిటీ నుంచి 15 కోట్లు, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి 10 కోట్లు డిపాజిట్ చేయించుకున్నారు. ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 80 కోట్లు, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 145 కోట్లు, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి 5 కోట్లు, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి 10 కోట్లు డిపాజిట్ చేయించుకున్నారు. ఏపీఎస్పీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 16.78 కోట్లు డిపాజిట్ చేయించుకున్నారు. అడగ్గా 1,78 లక్షలు మాత్రమే తిరిగిచ్చారు. మిగిలిన డబ్బు మాత్రం వెనక్కి ఇవ్వడం లేదు. ఇంటర్మీడియట్ బోర్డు నుంచి 189 కోట్లు డిపాజిట్ చేయించుకున్నారు. బోర్డు లేఖల మీద లేఖలు రాయడంతో 2 విడతల్లో 70 కోట్లు తిరిగిచ్చారు. ఇంకా 119 కోట్లు వెనక్కి ఇవ్వాల్సి ఉంది.